ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత రావడంతో అమరావతిలో నిర్మాణ పనులు వేగవంతమవుతున్నాయి. ముఖ్యంగా అమరావతిలోని ప్రభుత్వ భవనాలతో పాటు ఇతర మౌలిక వసతులకు సంబంధించి పనులు పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గత వారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాజధానిలో ఏ కట్టడాలు ఎప్పుడు పూర్తి చేస్తామో అనే వివరాలను స్వయంగా అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో అమరావతి పనులు పరుగులు పెట్టిస్తున్నారు అధికారులు. ఓవైపు ట్రంక్ రోడ్లు, మరోవైపు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ, టవర్స్ ఇలా అన్ని పనులకు డెడ్ లైన్ ప్రకటించారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం అమరావతిలో ట్రంక్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2027 మే నాటికి అమరావతిలోని అన్ని ట్రంక్ రోడ్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించడంతో పనులు వేగంగా చేస్తున్నారు. అమరావతిలోని అన్ని ప్రాంతాలు కలిపే సీడ్ యాక్సెస్ రోడ్డుకు రహదారుల అనుసంధానం చేస్తున్నారు. ప్రధానంగా తాళాయపాలెం నుంచి నిడమరు వరకు నిర్మాణం చేస్తున్న N8 రోడ్డు నిర్మాణ పనులకు L&T సంస్థ వేగంగా పూర్తి చేస్తుంది. N8 రహదారి ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అమరావతిలో ప్రభుత్వ భవనాలతో పాటు ట్రంక్ రోడ్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ ట్రంక్ రోడ్ నిర్మాణ పనులకు కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకుని పనులన్నీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం నేను N8 రోడ్డు వద్ద ఉన్నాను. N8 రోడ్డు కూడా ప్రస్తుతం చాలా శరవేగంగా సిద్ధం చేస్తున్నారు. N8 రోడ్డు అనేది అక్కడ మనకి తాళాపాలెం పక్కన ఉన్నటువంటి కరకట్ట, కృష్ణానది కరకట్ట దగ్గర నుండి మొదలై దాదాపు 12.5 కిలోమీటర్లు ట్రావెల్ చేసే అటు నీరుకొండ, నిడమరు ఆ ప్రాంతం వరకు చేరుకుంటుంది. మధ్యలో అనేక రోడ్లను కూడా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం నిర్మాణ పనులు కూడా చాలా వేగంగా సాగుతున్నాయి. దాదాపుగా 5 స్టేజ్ వరకు వచ్చాయి. నెక్స్ట్ కాంక్రీట్ పైన దీని మీద ఇతర మెటీరియల్ ఉపయోగించి మొత్తం తారు కూడా వేసే అవకాశం కనబడుతుంది. ఇదంతా జడ్జెస్ రోడ్డు కూడా అంటూ ఉంటారు. జడ్జెస్ ఈ సమీపంలో నివాసం ఉంటున్న నేపథ్యంలో దీన్ని జడ్జెస్ రోడ్డు అని పిలుస్తున్నారు. చూడవచ్చు పనులన్నీ కూడా శరవేగంగా చేస్తున్నారు. మొత్తం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుని కలుపుకుంటూ నెక్స్ట్ దాని అవతల వైపు నుంచి కూడా పనులు శరవేగంగా చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతిలో జరుగుతున్నటువంటి ట్రంక్ రోడ్డు పనులకు సంబంధించి ట్రంక్ రోడ్ల గురించి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ రోడ్డు ఎటు వెళ్తుందో, అసలు ఏ రోడ్డు ఏ విధంగా పిలవాలని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికి ప్రధానంగా ఏంటంటే ముఖ్యంగా కృష్ణానది కరకట్ట నుండి అటువైపు నుంచి స్టార్ట్ అయ్యే ప్రతి రహదారిని N8, N7, N8, N9 ఈ విధంగా పిలుచుకుంటారు. అదేవిధంగా తుళ్ళూరు, అనంతవరం అటువైపు నుంచి వచ్చే రహదారిని E7, E8, E4, E2 అలా పిలుచుకుంటారు. ఆ విధంగా నేమ్స్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఇది కరకట్ట, కృష్ణాది కరకట్ట నుండి మొదలవుతుంది కాబట్టి N8గా దీన్ని నామకరణం చేశారు. N8 రోడ్ దాదాపు 12 కిలోమీటర్ల పాటు ఉండబోతుంది. 4 లైన్గా దీన్ని సిద్ధం చేస్తున్నారు. చూడొచ్చు పనులన్నీ కూడా శరవేగంగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీలో అమరావతి చట్టబద్ధ తీర్మానం సందర్భంగా అమరావతిలోని కీలక ప్రాజెక్టుల టైంకి సంబంధించినటువంటి టైమ్స్ ఎప్పట్లో పూర్తి చేస్తారని సంబంధించినటువంటి ఒక డేటా కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా అమరావతిలోని ట్రంక్ రోడ్లన్నీ కూడా మే 28, 2027 అంటే వచ్చే ఏడాది మే 28 నాటికి అమరావతిలో ఉన్న ట్రంక్ రోడ్లు అంటే ఈ రోడ్లన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి, అందుబాటులో రాబోతున్నాయి ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. దానికి అనుగుణంగా పనులన్నీ కూడా శరవేగంగా చేస్తున్నారు. వీటితో పాటు ఇంకా చాలా రోడ్లు అవన్నీ చూపిస్తాను. మరోవైపు సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా దాదాపుగా చివరి దశకు వచ్చింది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఆల్రెడీ చివరి దశలో 4 ఎకరాలు రావాల్సిన నేపథ్యం దాన్ని కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. అటువైపున కొన్ని రోడ్లు కూడా పూర్తి అవుతున్నాయి. ఆ రోడ్డు సంబంధించినటువంటి స్టేటస్ కూడా మీకు వివరిస్తాను. కృష్ణానది కరకట్ట నుంచి మొదలయ్యే N3 రోడ్డు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. N3 రోడ్డును 2 భాగాలుగా విభజించి N3A, N3Bగా నిర్మాణ పనులు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం N3A నిర్మాణ పనులు 1.4 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఇక 6 వరుసల రహదారిగా జాతీయ రహదారులను మించి విశాలవంతంగా ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ రోడ్డు కృష్ణానది కరకట్ట నుంచి పెనమాక రిజర్వాయర్ మీదుగా ఎర్రబాలెం నుంచి మంగళగిరి వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మాణం చేస్తున్నారు. ఇక N3 రోడ్డుపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఇప్పుడు నేను నిలబడింది, మీరు చూస్తున్నది నేషనల్ హైవే అనుకుంటారేమో. నేషనల్ హైవే కాదు, అమరావతిలో పూర్తయినటువంటి N3A రోడ్డు ఇది. ప్రస్తుతం ఈ రోడ్డు 1.4 కిలోమీటర్ నిర్మాణం అయితే పూర్తయింది. చూడొచ్చు ఎంత అద్భుతంగా నిర్మాణం పూర్తి చేశారు. ఇదంతా కూడా N3A అని రోడ్డుగా పిలుస్తారు. ఇది కృష్ణానది కరకట్ట దగ్గర ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు నుండి మొదలయ్యి దాదాపు ఎర్రబాలెం, నిడమర్రు అటువైపు వెళ్తుంది. మొత్తం 8 కిలోమీటర్ల మేరకు ఇది విస్తీర్ణం ఉంటుంది. ప్రస్తుతం మొదటి భాగం N3A అంటే ఈ N3లోని
మొదటి భాగాన్ని పూర్తి చేశారు. 1.4 కిలోమీటర్ వరకు పూర్తి చేశారు. మొత్తం 6 వరుసలుగా దీన్ని సిద్ధం చేస్తున్నారు. చూడొచ్చు ఎంత విశాలవంతమైన రహదారులు అమరావతిలో నిర్మాణం జరుగుతున్నాయో. జనరల్గా జాతీయ రహదారులు అంటే నేషనల్ హైవేస్ మాత్రమే ఇలాంటి రహదారులు మనకు కనబడతాయి. కానీ అమరావతిలో ఉండే ట్రంక్ రోడ్లు అదేవిధంగా ఇలాంటి రోడ్లన్నీ కూడా అత్యద్భుతంగా సిద్ధం చేస్తున్నారు. ఇదంతా కూడా పూర్తయింది. ఈ భవిష్యత్తులో ఈ రహదారి గుండా వాహనాలన్నీ కూడా అమరావతిలో ట్రావెల్ చేసే అవకాశం కనబడుతుంది. మొత్తం N3 రోడ్డు 8 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఇది N3 ఏలోని భాగం ఇది. తర్వాత ఈ రోడ్డుకి ఎండ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పెనమాక రిజర్వాయర్ అంటే కొండవీటి వాగు నుండి వచ్చే వరద నీటిని నియంత్రించడం కోసం స్టోరేజ్ కోసం అక్కడ పెనమాక వద్ద ఒక రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారు. దానికి కనెక్ట్ అయ్యింది. దాని నుంచి కనెక్ట్ అవుతూ దాని అవతల నుంచి N3B రోడ్డు స్టార్ట్ అవుతుంది. అది కృష్ణాపాలెం టచ్ చేసుకుంటూ టిడ్కో ఇళ్ల మీదుగా ఎర్రబాలెం అదేవిధంగా నిడమర్రు అటు మంగళగిరి వైపు ఇది కనెక్ట్ చేయబోతూ ఉన్నారు. ఇదంతా కూడా 6 వరుసల రహదారిగా సిద్ధం చేస్తున్నారు. చూడొచ్చు, నేను చూపించడమే కాదు మీరు కూడా విజువల్స్ చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయి. రోడ్లు చాలా బలంగా వేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా కొన్ని తరాల పాటు నిలబడిపోయేలాగా అత్యంత స్ట్రాంగ్ గా ఈ రహదారులన్నీ నిర్మాణం చేస్తున్నారు. కేవలం ఈ N3 రోడ్డు కాదు, మిగతా అన్ని రోడ్లు ఇంతకుముందు చూపించిన N8 రోడ్డు కూడా ఇంతకుముందు నేను చూపించాను. అది కూడా చాలా బలంగా పునాదుల నుంచి మొత్తం కూడా చాలా బలంగా వేస్తున్నారు. భవిష్యత్తులో కొన్ని తరాల పాటు ఈ రోడ్లు ఉండే విధంగా అమరావతి రాజధానికి శాశ్వతం ఉండే విధంగా ఈ రహదారులను సిద్ధం చేస్తున్నారు. చూడొచ్చు ఎంత విశాలవంతమైన రోడ్లు మనకు కనబడుతున్నాయి. 6 వరుసలు ఇవన్నీ కూడా మనకు అక్కడ వాహనాలు వెళ్తున్నాయి కదా, అది ఒకటి అటువైపున కరకట్ట ఉండవల్లి కరకట్ట అంటారు. దానికి యువతల సీడ్ యాక్సెస్ రోడ్డు కొంత భాగం పూర్తయింది. ఆ వాహనాలను కూడా వైపు వెళ్తున్నాయి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్ట్ చేస్తూ రాజధాని యువతల నుండి అవతల వైపు కంటే కృష్ణానది నుండి అటు ఎర్రబాయలు మంగళగిరి వైపు కనెక్ట్ చేసే విధంగా ఈ నిర్మాణాలన్నీ చేస్తున్నారు. N8 రోడ్డు అనేది ఇంతకుముందు చెప్పినట్లే కృష్ణానది ఆనుకుని మొదలయ్యే రహదారులన్నీ కూడా N పేరుతో పిలుస్తారు. నార్త్ నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి మిగతా రోడ్లు ఈస్ట్ అంటే అటువైపు నుంచి వస్తాయి కాబట్టి ఈస్ట్ E3 E4 గా పిలుస్తారు. ఏదేమైనప్పటికీ అమరావతిలో రోడ్లు అత్యద్భుతంగా సిద్ధమవుతూ ఉన్నాయి. 2027 మే 28 నాటికి ఖచ్చితంగా అమరావతిలో రోడ్లన్నీ పూర్తి కాబోతున్నాయంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు కాబట్టి ఆ ప్రకటన ఆధారంగా పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు అమరావతిలో వరద నీటి నియంత్రణ కోసం అమరావతిలోని వివిధ ప్రాంతాల్లో రిజర్వాయర్లను నిర్మాణం చేస్తున్నారు. ఇందుకోసం భాగంగా పెనుమాక కృష్ణాయాపాలెం దగ్గరలో భారీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారు. మొత్తం 190 ఎకరాలలో 0.10 టీఎంసీ కెపాసిటీతో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారు. రాజధానిలోని కొండవీటి వాగు, పాలవాగు, పొట్టిళ్ల వాగు నుంచి వచ్చే వరద నీటిని ఈ రిజర్వాయర్లో నిల్వ చేస్తున్నారు. దీని ద్వారా రాజధానిలో నీటి కొరత లేకుండా భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోనున్నారు. ఒకవైపున రహదారుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు అమరావతిలో వరద నీటి నియంత్రణ కోసం ఏర్పాటు చేస్తున్న రిజర్వాయర్ల పనులు కూడా శరవేగం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను పెనమాక రిజర్వాయర్ వద్ద ఉన్నాను. చూడొచ్చు, రిజర్వాయర్ పనులు కూడా దాదాపుగా చివరి దశకు చేరుకున్నటువంటి పరిస్థితి. అంతా కూడా పెనమాక దగ్గరలో ఏర్పాటు చేస్తున్నటువంటి రిజర్వాయర్. అమరావతిలో దాదాపు 5 రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నారు. శాఖమూరు, నీరుకొండ, అదేవిధంగా పెనమాక ఇతర ప్రాంతాల్లో మొత్తం 5 రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ల ప్రధాన ఉద్దేశం ఏంటంటే అమరావతికి వచ్చే వరద నీటిని అంతా కూడా వీటిలోకి తరలించడం, ఇక్కడ నీటిని నిల్వ చేయడంతో పాటు ఈ నీటిని భవిష్యత్తు అంటే రాజధాని అవసరాల కోసం ఉపయోగించుకోవడం లాగా చేసే విధంగా ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారు. ఎక్కడ కూడా వరద కారణంగా అమరావతి ప్రాంతంలో నీరు రాకోకుండా ఎక్కడికక్కడ రిజర్వాయర్ నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఇది పెనమాక రిజర్వాయర్గా పిలుస్తున్నారు. దీని కెపాసిటీ 190 ఎకరాల్లో దీన్ని నిర్మాణం చేస్తున్నారు. 190 ఎకరాల్లో 0.10 టీఎంసీ అంటే 0.10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ పెనమాక రిజర్వాయర్ని కనెక్ట్ చేస్తున్నారు. దీని పక్కనే కొండవీటి వాగు ఆనుకుని కొండవీటి వాగు వెళుతుంది. ఆ కొండవీటి వాగు వచ్చే వాటర్ అంతా కూడా దీనిలో కనెక్ట్ చేస్తారు. దీని నుంచి మళ్ళీ ఉండవల్లి గుహల మీదుగా కొండవీటి వాగు ద్వారా మిగతా వరదనంతా కూడా ఇతర అంటే ప్రకాశం బ్యారేజీలోకి వదిలే విధంగా పనులన్నీ కూడా చేస్తున్నారు. చూడొచ్చు, ప్రొక్లైన్ సాయంతో భారీగా ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులన్నీ కూడా చేస్తున్నారు. మట్టినంతా తీసే పనులన్నీ కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇటువైపున పూర్తయింది. మొత్తం 190 ఎకరాలు పెనమాక కృష్ణాపాయల మధ్యలో దీన్ని నిర్మాణం చేస్తున్నారు. ఇతర రిజర్వాయర్ల పనులు కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో రాజధాని ప్రాంతంలో అంటే వచ్చే 50-60 సంవత్సరాల్లో వచ్చే వరద నీటిని అంచనా వేసి భవిష్యత్తులో ఎంత వరద వస్తుందనే దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారు. మొత్తం 5 చోట్ల దీని నిర్మాణం అయితే కొనసాగుతుంది. ప్రతి చోట కూడా వరద నీటిని నిల్వ చేయడం, వాటిని రాజధాని కోసం ఉపయోగించుకోవడం, అదేవిధంగా టూరిజం అంటే పర్యాటకంగా కూడా దీన్ని తీర్చిదిద్దే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నెదర్లాండ్ సంస్థ వీటినన్నిటి కూడా డిజైన్స్ అయితే సిద్ధం చేసినటువంటి
చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కూడా పెనమాకలోని రిజర్వాయర్లోని భాగమే. ఇటువైపున ప్రస్తుతానికి ఇది అమరావతి వెళ్ళి రహదారి కావడంతో ప్రస్తుతానికి రహదారి నుంచి ఇటువైపున కూడా పనులు చేస్తున్నారు. చూడొచ్చు మొత్తం ఎంత లోతుగా దీన్ని నిర్మాణం చేస్తున్నారో. అంతేకాదు అమరావతిలో నిర్మాణం చేస్తున్న రిజర్వాయర్లు గట్లు కూడా చాలా బలంగా ఉండే విధంగా మొత్తం చూడొచ్చు ఏ విధంగా అంటే మొత్తం గట్టునంతా కూడా ఏ విధంగా సిద్ధం చేస్తున్నారో చాలా పటిష్టంగా. అంటే ఏదన్నా వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకోకుండా మట్టి కిందకి జారకోకుండా దీన్నంతా కూడా కడుతున్నారు, డిజైన్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ అమరావతిలో వరద నివారణ కోసం అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రిజర్వాయర్లు నిర్మాణం చేసి నీటిని అంతా కూడా నిల్వ చేయబోతున్నారు. భవిష్యత్తులో ఈ నీటిని రాజధాని కోసం ఉపయోగించుకోవడం, ఇంతకుముందు చెప్పుకున్నట్లే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇక్కడ ఒక పర్యాటక ప్రాంతాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే 190 ఎకరాల భారీ రిజర్వాయర్ ఇది. ఈ రిజర్వాయర్ చుట్టూ ఒక పర్యాటక ప్రాంతాన్ని ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రిజర్వాయర్ పనులు చివరి దశకు వచ్చాయి. వచ్చే ఏడాదికి పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక రాజధానిలో అత్యంత కీలక రహదారిగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్, E3 రోడ్ అని కూడా పిలిచే ఈ రోడ్డు పనులు ఎంతో వేగంగా సాగుతున్నాయి. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం నుంచి KL రావు నగర్ వరకు అటు విజయవాడ ఇటు మంగళగిరి జాతీయ రహదారి కనెక్ట్ చేసే విధంగా రహదారి నిర్మాణ పనులు చేస్తున్నారు. మధ్యలో ఉండవల్లిలో కొంత భూమి పెండింగ్ ఉండడంతో అక్కడక్కడ పనులు నిలిచిపోయాయి. ఇక వీటితో పాటు కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ మీద ప్రత్యేకంగా నిర్మాణం చేస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. ఇక వీటితో పాటు మద్రాస్ కెనాల్ మీద నిర్మాణం చేస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఈ 2 బ్రిడ్జిలు పూర్తి చేస్తే రాజధాని కనెక్టివిటీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజధానిలో అత్యంత కీలకమైన రహదారికి ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం నేను ఉండవల్లిలో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఉన్నాను. ఇదంతా కూడా మనకు కనబడుతుంది కదా, ఇదంతా సీడ్ యాక్సెస్ రోడ్డే. మధ్యలో కొంత ఉండవల్లికి సంబంధించినటువంటి భూమి రాజధానికి ఇవ్వకపోవడంతో భూమి ఎక్కడైతే ఇచ్చారో అక్కడ ఆ గ్యాప్లు వదిలేసి వారినంతా కూడా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇక్కడ ఉండవల్లి వద్ద ఉన్నటువంటి కొండవీటి వాగు వద్ద ప్రత్యేకమైన బ్రిడ్జిని ఒకటి నిర్మాణం చేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ని ఇక్కడ ఈ బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ చేసి అక్కడ KL రావు నగర్ వద్ద నిర్మాణం చేస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జికి అనుసంధానం చేయబోతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి మొదలయ్యి ఇటు మనకి కాలువలా కనబడుతుంది. ఇది కొండవీటి వాగు. కొండవీటి వాగు ఎక్కడో లాము నుండి మొదలయ్యి ఇక్కడ ఉండవల్లి వద్ద ప్రకాశం బ్యారేజ్లో కలుస్తుంది. కొండవీటి వాగుని అదేవిధంగా గుంటూరు కెనాల్ అది గుంటూరు కాలువ అది దాని మీదుగా ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. దీన్ని నేరుగా KL రావు నగర్ వద్ద నిర్మాణం చేస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జికి అనుసంధానం చేయడం ద్వారా పూర్తిగా విజయవాడ అటు గుంటూరు మొత్తం కూడా ఈ స్టీల్ బ్రిడ్జి అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్ని అనుసంధానం చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చేయబోతున్నారు. దానికి సంబంధించిన పనులన్నీ కూడా చూడొచ్చు ఏ విధంగా సాగుతున్నాయి. మనకు కనబడుతుందంతా కూడా అదేమో గుంటూరు ఛానల్, ఇదేమో కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వాటర్. ఇదంతా కూడా ఇక్కడ మిక్స్ అయ్యి ప్రకాశం బ్యారేజ్లో కలుస్తుంది. దీని మీద బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య లేకుండా దీని నిర్మాణం అయితే చేస్తున్నారు. రాజధానిలో ఇప్పటికే అందరూ దాదాపుగా భూములు ఇచ్చారు, కానీ ఉండవల్లి కొంత భూమి పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి భూ సేకరణగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెలలోనే దాని టైం కూడా గడువు ముగుస్తున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆ భూమిని కూడా తీసుకుని సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనుల్ని పూర్తి చేసే అవకాశం కూడా కనబడుతుంది. మరోవైపు ఇటు మనకు అక్కడ కనబడుతున్నవన్నీ కూడా స్టీల్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులన్నీ అవన్నీ అక్కడ స్టీల్ బ్రిడ్జ్ ఇప్పటికే దాదాపుగా చివరి దశకి చేరుకుంది. ఒకసారి కొంత క్లోజ్కి వెళ్తే మనకి అర్థమవుతుంది. అక్కడ పనులన్నీ చేస్తున్నారు కదా, అదే స్టీల్ బ్రిడ్జి. ఆ స్టీల్ బ్రిడ్జిని అటు ఉండవల్లి అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి రోడ్డుకి అనుసంధానం చేయడం ద్వారా అటు గుంటూరు మంగళగిరి వెళ్లే విధంగా ఇటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వెళ్లే విధంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేసిన స్టీల్ బ్రిడ్జి అక్కడి నుంచి ఇటువైపు మలుపు తిరుగుకుంటూ వచ్చి ఇక్కడ ఈ బ్రిడ్జిని కనెక్ట్ చేస్తారు. ఇక్కడ ఈ బ్రిడ్జి మీదుగా అలా కనెక్ట్ చేయడం ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్డుకి నేరుగా కనెక్టివిటీ ఉంటుంది. తద్వారా ట్రాఫిక్ సమస్య లేకుండా రాజధాని ప్రాంతంలోకి చేరుకునే విధంగా ఈ రహదారిని కూడా నిర్మాణం చేస్తున్నారు. ఏదేమన్నప్పటికీ రాజధానిలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రోడ్లు అదేవిధంగా రిజర్వాయర్లు అన్ని పనులు కూడా శరవేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకున్న టైం ప్రకారం అన్ని నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ప్రస్తుతం పనులన్నీ కొనసాగుతున్నాయి. ఒకసారి మనకి అటువైపు కనబడుతుంది కదా, అంతా ప్రకాశం బ్యారేజీ. ఇక్కడ కొండవీటి వాగు వద్ద ఉన్నటువంటి కొండవీటి ఎత్తిపోతల పథకం ద్వారా వరద నీళ్ళు వచ్చినప్పుడు తరలిస్తూ ఉంటారు. కొండవీటి వాటర్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి దీని ద్వారా అక్కడ ప్రకాశం బ్యారేజ్లో కనెక్ట్ చేస్తారు. భవిష్యత్తులో కొండవీటి వాగు ద్వారా వరద నియంత్రణకు ఇప్పటికే రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నాం. ఆల్రెడీ మనం పెనమాక రిజర్వాయర్ గురించి ఇంతకుముందు చూపించాం కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు రోడ్లు రిజర్వాయర్లు అన్ని పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్ని ఇటు ఉండవల్లికి కనెక్ట్ చేసే విధంగా ఇక్కడ కొండవీటి వాగు గుంటూరు ఛానల్ పైన అదేవిధంగా KL రావు నగర్ వద్ద మద్రాస్ కాలువ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులపైన బిగ్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.